క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత నువ్వులు, కొబ్బరి వేసి వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసి ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఎర్రగా వేగాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దాము, టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసినటువంటి క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు వేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దాము, క్యాప్సికమ్ మగ్గిపోయింది. ఇప్పుడు మనకు రుచికి తగ్గ కారం వేసుకోవాలి. కారం అంతా కూడా క్యాప్సికమ్ పట్టేటట్లు కలుపుకొని కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి పీనట్ పౌడర్ని, తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. చూద్దాము, మగ్గిపోయింది. ఇప్పుడు మనకు గ్రేవీ ఎంత కావాలో దానికి అనుగుణంగా వాటర్ వేసి బాగా కలుపుకొని మూత మూసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూద్దాము, మగ్గిపోయింది. ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసి ఒకసారి కలుపుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటే యమ్మీ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.